హాయ్! ఇది ఈరోజు కెప్టెన్సీ టాస్క్. శ్రీరాము, సన్నీ కొట్టుకున్న కెప్టెన్సీ టాస్క్ రివ్యూ పార్ట్ 2. సో, మన కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2 ఇది. ఆ ఎపిసోడ్ రివ్యూలో మనం ఎక్కడున్నామంటే కెప్టెన్సీ టాస్క్ దగ్గర ఉన్నాం. కెప్టెన్సీ టాస్క్ చదువుతుంటది. ఏంటది? వెంటాడు, వేటాడు. మంచి పేరు పెట్టాడు. ఆ పేరులోనే ఉంది. ఇది అటాక్ చేసి టాస్క్ అని, ఫిజికల్ టాస్క్ అని ఉంది. ఇది విన్న వెంటనే అనీ మాస్టర్ లైట్ తీసుకోవాలి ఇంకా. ఇది అవ్వదు. ఇది అనీ మాస్టర్ గెలిచి టాస్క్ కాదు అని అనుకోవాలి. బట్ ఆవిడ అలా అనుకోలేదు. ఆవిడేంటో కెప్టెన్ అవ్వాలి, లేకపోతే నాకు ఛాన్స్ లేదు ఈ హౌస్లో ఉండడానికి అని డిసైడ్ అయిపోయింది. బేసిక్గా అంటే కెప్టెన్ అయితే ఒక 2 వీక్స్ ఉంటుంది. కాబట్టి అందుకని అంత బాధపడింది. ఇప్పుడు కెప్టెన్ కాకపోతే నెక్స్ట్ మండే నామినేషన్స్లో ఉంటుంది, నెక్స్ట్ సండే వెళ్ళిపోతుంది అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. అందుకని ఆ గోలంతా అది, ఆ బాధంతా అది. అంతేగాని జనాల్లో కొంచెం ఇంప్రెషన్ బాగుండేలాగా కొంచెం బిహేవియర్ చేంజ్ చేసుకుందాం ఇది రాదు, అది రాదు. కెప్టెన్ అవుదాం, ఏదో విధంగా ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేద్దాం. అది జనాలు చేసే మిస్టేక్. ఓకే నేను తర్వాత చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేశాను. బట్ ఎనీవే ఇప్పుడు టాస్క్ వద్దాం. కెప్టెన్సీ టాస్క్ వెంటాడు, వేటాడు. ఏంటది? సర్కిల్స్ ఉంటాయి, ఒక 3-4 సర్కిల్స్. ఒక్కొక్క రౌండ్ అయ్యే కొద్దీ అంటే 2 రౌండ్స్ అయ్యే కొద్దీ జనాలు తగ్గే కొద్దీ సర్కిల్ లోపలికి వెళ్తూ ఉండాలి. 5 బజర్స్ మోగుతాయి. అంటే 5 రౌండ్స్ అనమాట. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. ఆ విషయం గుర్తుంచుకోండి. 5 రౌండ్స్ ఉండాల్సిందే. ఒకే రౌండ్లో ఇద్దరిని పికేస్తాను, ముగ్గురిని పికేస్తానంటే కుదరదు. ఇంతకీ ఎలాగ ఎలిమినేట్ అవ్వాలి? వీపీ మీద ఇవి పెట్టుకోవాలి కదా, ఈ థర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్. అవి ఒకళ్ళ బ్యాగ్స్లో ఉన్న థర్మోకోల్స్ ఇంకొకళ్ళు తీసేయచ్చు. ఇలా తీసేస్తూ ఉన్నప్పుడు ఈ రౌండ్ అంతా అయిపోయాక ఎవరి దగ్గర తక్కువ ఉంటాయో 5గురిలో 6గురిలో, అంటే ఆ రౌండ్లో ఉన్న కంటెస్టెంట్స్లో వాళ్ళు ఆ రౌండ్ నుంచి, అంటే టోటల్ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అది ప్రతి రౌండ్ అయిపోయాక లాస్ట్లో కౌంట్ చేయాలి. కౌంట్ చేయడం అంటే సైజ్ చూసి దాన్ని బట్టి సంచాలకుడు డెసిషన్ తీసుకోవాలి. అది యాక్చువల్ గేమ్. అది బస్తాలో ఉండి బస్తా సైజుని బట్టే ఎలిమినేట్ చేయాలి. పిచ్చి రూల్స్ పెట్టుకుని, అంటే బయటకు వెళ్ళిపోతే అవుట్, కింద పడితే అవుట్, ఆగిపోతే అవుట్, ఇలాంటిది ఎక్కడా ఉండదు. చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఎందుకు? అక్కడే ఉంటే అది బాగోదు కాబట్టి. అంటే ఇలా చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది రూల్. కానీ అంతేగాని తిరగడం, ఆగిపోయిన వెంటనే కొంచెం స్లో అయితే నువ్వు ఆగిపోయావు, నువ్వు అవుట్. అది కాదు గేమ్. ఇది దరిద్రం. ఇంత చండాలంగా అర్థం చేసుకున్నాడు జెస్సీ. ఓకే, ఇది చెప్తే సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రౌండ్లో రూల్ చెప్పాడంటే ఏంటని, ఇలా బయటికి వెళ్ళిపోతే అవుట్ అని చెప్పాడంట జెస్సీ. ఆ తర్వాత వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి అర్థమైంది. సో ఆ రూల్ అసలు లేనేలేదు, అందులో లేనేలేదు. ఆ లోపల తిరగాలి అని ఉంది తప్పించి బయటికి వెళ్ళిన వెంటనే అవుట్, ఆ వ్యక్తి ఎలిమినేట్ అనేది లేదు. బట్ జెస్సీ పెట్టిన రూల్ అది. సో ఆ రూల్ అలా పెట్టడం వల్ల ఏంటి, ఇలా గేమ్ స్టార్ట్ అయిన వెంటనే సన్నీ ఏం చేశాడు, షన్నును బయటికి తోస్తాడు. అంతే, రూల్ అది, ఫిజికల్ గేమ్ ఇది, తోస్తాడు బయటికి. సో స్టార్టింగ్ షన్ను అవుట్. నెక్స్ట్ ఇలా ఫస్ట్ షన్నుని ఇలా తోసిన వెంటనే అవుట్ అని అన్న వెంటనే ఆ రూల్ ఏంటి, ఆ రూల్ లేదు అని చెప్పి ఎవరో అన్నారు. యాక్చువల్లీ అది శ్రీరామ్ వాయిస్ ఎవరి వాయిస్ తెలీదు. సో ఎవరో అన్నారు యాక్చువల్లీ, ఎవరు గెస్ట్, ఎవరికి అర్థమైంది టాస్క్ కరెక్ట్గా. బట్ మన జెస్సీ రూల్ కదా ఇది, నో, బయటికి వెళ్తే అవుట్ అంతే. నెక్స్ట్ ఇలా బయటికి వెళ్తే అవుట్ అనే విషయం తెలిసాక శ్రీరామ్ సన్నీని తోసేస్తాడు యాక్చువల్లీ, అవుట్ అంటూ. అప్పుడు సన్నీని తోసేస్తే సన్నీ నాది కాలుంది అని అంటాడు యాక్చువల్లీ. బట్ బేసికలీ ఏంటంటే జెస్సీ వచ్చి కీప్ ఆన్ వాకింగ్ అంటాడు. ఒక కాలు ఉంది, ఇంకో కాలు లేదు. అంటే అసలు బేసికలీ దాన్నే అసలు కన్సిడర్ చేయకూడదు. బయటికి వెళ్ళిపోతే లోపలికి రావాలి అంతే. ఈ జెస్సీ పిచ్చి తెలుసు వల్ల వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, కాలు ఉందా కాలు లేదా, బయటికి వెళ్ళిపోయి నువ్వు అవుట్. అది కరెక్టే కాదు. బట్ స్టిల్ అక్కడ శ్రీరాము సన్నీ మధ్య ఇది చిన్న సైజ్ ఆర్గ్యుమెంట్. నువ్వు బయటికి వెళ్ళిపోయావు అని శ్రీరామ్ అంటాడు, లేదు నా కాలు ఉంది లోపల అంటాడు. ఒక కాలు ఉంటే అవుట్ కాదా అని చెప్పి ఒక కాలు ఉన్న బయట ఉన్న అవుట్ అని చెప్పి శ్రీరామ్ అంటాడు. అసలు ఆ రూలే లేదు టాస్క్ బుక్లో, ఆ టాస్క్ ఆ రూలే లేదు అసలు. ఓకే, మళ్ళీ వీళ్ళు వాక్ చేయడం స్టార్ట్ చేసాక
శ్రీరామ్‌ని సిరి తోస్తది ఇప్పుడు ఫస్ట్ బయటికి. సిరి తోస్తే వెంటనే సన్నీ కూడా పుష్ చేసేస్తాడు బయటికి. పుష్ చేసేస్తే ఆహ్, శ్రీరామ్ బయటకొచ్చేస్తాడు. ఆ! బయటకొచ్చేస్తాక జెస్సీ, శ్రీరామ్ ఔట్ ఉంటాడు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్‌కి అర్థమైంది. ఇంకా ఫస్ట్ రౌండ్ ఇలా నడుస్తుంది. బయటికి తోసిన ప్రతి ఒక్కళ్ళు ఔట్. ఇంకా ధర్మకోల్ బాల్స్‌ని చెక్ చేయడం, బ్యాగ్ సైజ్ చెక్ చేయడం, 5 బజర్‌లు అన్ని రౌండ్‌లు ఎందుకు పెట్టాడు బిగ్ బాస్? అసలు బ్రెయిన్ పని చేయట్లేదు జెస్సీకి అసలు ఇంత దారుణమా? ఇంకా అర్థమైంది బిగ్ బాస్‌కి. బజర్ నొక్కి ఆపాడు దీన్ని. బాబు జెస్సీ అలాగా కన్ఫెషన్ రూమ్‌కి అని చెప్పేసి పిలిస్తే వస్తాడు జెస్సీ. అది వెళ్ళేటప్పుడు కూడా కంగారు. బిగ్ బాస్ చెప్తే కంగారు. హ్మ్. ఏ ఆ ప్లాస్టర్స్ ఏమన్నా పెట్టేసేయండి వాళ్ళకి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళాడు కన్ఫెషన్ రూమ్‌కి. వెళ్ళిపోతే బిగ్ బాస్ అప్పుడు చెప్తాడు. అసలు మీకు గేమ్ అర్థమైందా మీకు అని చెప్పి అడిగితే, ఏంటి బిగ్ బాస్ అది ఇది అనేది అంటే అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు. గేమ్ ఇది అని మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు క్లియర్‌గా. అప్పటికి అర్థం కాలేదు మనోడికి. మనోడికి గేమ్ అర్థం కాదు ఇంకా. అసలు దాని పర్పసే అర్థం కావట్లేదు. 5 బజర్‌లు, 5 రౌండ్‌లు. ఈచ్ బజర్‌లో ఒకళ్ళు ఎలిమినేట్. ఎలా ఎలిమినేట్ చేయాలి? బాల్స్‌ని మెజర్ చేసి. ఆ కాన్సెప్టే లేదు. మనోడు సొంత రూలు. అక్కడ ఆగితే ఔట్. ఔట్ ఏంటి ఔట్? ఆగడం ఏంటి? ఆగడం ఔట్. అక్కడ తిరగాలి, తిరుగుతూ ఉండాలని చెప్పి తప్పించి ఆగితే ఔట్ అనే రూల్ లేదు. జెస్సీ వచ్చాడు. సెకండ్ టైమ్ కూడా అదే పిచ్చి ఆట. సెకండ్ టైమ్ సో, ఇలా బయటికెళ్తే ఔట్ కాదు. ఇలాగా మీరు గాని ఆగకుండా తిరగాలి. ఆగితే మళ్ళీ ఔట్ అని చెప్పాడు ఈసారి. రవి వస్తాడు. రవి వచ్చి, బాబు జెస్సీ కొంచెం మళ్ళీ ఇది ఇప్పుడు మన ఇద్దరు బయటకొస్తది కదా! శ్రీరాము, షణ్ముఖ్ కరెక్ట్‌గా ఉండదు. అది కరెక్ట్ కాదు. నువ్వు వెళ్లి ఫస్ట్ మళ్ళీ మాట్లాడి, ఇది గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తానని చెప్పు అని అంటాడు. అది అక్కడ అనీ మాస్టర్‌ది ఫస్ట్ రౌండ్‌లో తక్కువొచ్చినాయి అని కూడా చెప్పబోతుంటాడు బిగ్ బాస్‌కి. సో, రవి వచ్చి కరెక్ట్‌గా చెప్తాడు. మళ్ళీ ఫ్రెష్‌గా రీస్టార్ట్ చెయి అని చెప్పంటే, అది ఒప్పుకుంటాడా బిగ్ బాస్? అది ఒప్పుకోలేదు అది ఇది అంటే బజర్ మోగిస్తాడు. ఒకసారి బిగ్ బాస్ చెప్పంటే వచ్చి జెస్సీ బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫ్రెష్‌గా స్టార్ట్ అయ్యాక ఇది ఇంకా ఫ్రెష్‌గా స్టార్ట్ అయ్యే ముందు ఏమైంది, రవి ఇలా ఇలా రీస్టార్ట్ చేయమని చెప్తారు కదా! అప్పటికే అనీ మాస్టర్ అక్కడ రెస్ట్ ఏరియాకెళ్ళిపోతది. అనీ మాస్టర్‌కి ఏంటంటే కెప్టెన్ అయితే ఉంటాను ఒక 2 వీక్స్. కెప్టెన్ కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానని అన్నీ కన్ఫర్మ్ చేసుకుంది. ఆహ్, దానికి ఇంక అందుకు అంత అంత గోలనమాట. 1 వీక్ ప్రయాణం తగ్గిపోతుంది ఇక్కడ ఇప్పుడు. ఆ టెన్షన్ తోటి ఇంక వెళ్ళిపోయింది. ఇది ఓడిపోతున్న విషయం తెలుసు. వెళ్ళిపోయింది రెస్ట్ ఏరియాకి. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ప్రియాంక, విశ్వ, రవి వీళ్ళెళ్తారు అక్కడ. ప్రియాంక, విశ్వ పక్కన ఉంటారు. అనీ మాస్టర్ చెప్తుంటది. ఇగ వాళ్ళు పుష్ చేస్తున్నారు. ఇలా అయితే ఎలా ఆడతాం? పుష్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాగ స్టార్ట్ చేసింది. అప్పుడే ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. తినెవరు పుష్ చేయలేదు. తన దగ్గర నుంచి ఎవరు లాక్కోలేదు. అప్పుడే స్టార్ట్. అంటే తనని మెయిన్ వాళ్ళెవరు ఇంకా ఏం పుష్ చేయలేదు. అదే మెయిన్ సన్నీ వీళ్ళెవరు ఏం చేయలేదు. సన్నీ గాని, మానస్ గాని టచ్ చేయలేదు ఇంక అప్పటికి. సన్నీ అయితే అసలు టచ్ చేయలేదు ఆ టైంకి. రవి వస్తాడు. రవి కొంచెం కోపంగానే అంటాడనమాట. డోంట్ గివ్ అప్ అని మళ్ళీ చెప్తున్నాను రండి అని చెప్పి అంటాడనమాట. ఆడడానికి రమ్మని. దానికి అన్నీ మాస్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ అంట. ఆడకుండా వచ్చేసి దూరంగా కూర్చొని మళ్ళీ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఏంటి? అది గివ్ అప్ ఇస్తేనే కదా దూరంగా కూర్చోవడం. ఇది ఇలాగ చాలా సార్లు అన్నది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆడడం అది కూడా ఆ టైంకి వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడదాం క్లియర్‌గా. నెక్స్ట్ బిగ్ బాస్ చెప్పాక మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హమ్మయ్య! ఈ ఎదవ మొత్తానికి రవి మాట విని గేమ్ రీస్టార్ట్ చేస్తున్నాడు అట్లీస్ట్. లేకపోతే అది కూడా లేదు. లేకపోతే షన్ను, శ్రీరామ్ ఔట్ అనమాట. సో, గేమ్ రీస్టార్ట్ అవుతుంది. గేమ్ రీస్టార్ట్ అయ్యాక బజర్ మోగుతుంది. బజర్ మోగిన వెంటనే ఇది ఇంకా కామెడీ. ఇలా బజర్ మోగింది. మనస్ ఏదౌట్ అంట. జెస్సీ. నాకు కెమెరాలోంచి వెళ్ళి టీవీలోంచి వెళ్ళి మళ్ళీ కొట్టేయాలనిపించింది నాకు అసలు జెస్సీని. ఏంటి అసలు? అరే ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా ప్లాస్టర్ తీయలేదు కింద. ప్లాస్టర్ తీస్తే దమ్ముకోల బాల్స్ అలా తగ్గుతూ ఉంటాయి. అది తీయలేదు. అక్కడ ఇంకా స్టార్ట్ అయింది. బజర్ మోగింది. కదలలేదు. మనసు ఏదో అవుట్ అంట. చిన్నపిల్లలు తొండాట్లాడుతుంటారు. అలా ఉంది జెస్సీ పని. అంటే ఏదో విధంగా మానస్‌ని, సన్నీని పంపించేయాలి బయటికి. వాళ్ళోళ్ళు ఉండాలి.
సో మానస్ ఏదో అవుట్. మానస్ అంటాడు అట్లీస్ట్ ప్లాస్టర్ అయినా తీయాలి కదా అంటే అప్పుడు వస్తాడు, అప్పుడు వచ్చి ప్లాస్టర్ తీస్తాడు, గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ, ఇప్పుడు మానస్ ఇప్పుడు శ్రీరామ్కి సన్నీకి మధ్య ఇప్పుడు స్టార్ట్ అసలైన ఇది స్టార్ట్. ఇప్పుడు ఇది అటాకింగ్ గేమ్. ఇది అటాకింగ్ గేమ్ అంటే ఆ టాస్క్లోనే చెప్పేది ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ ధర్మకోల్ బాల్స్ తగ్గించేయాలి. అదే టాస్క్. అదే లేకపోతే తగ్గవు కదా, లేకపోతే అలా తిరుగుతూనే ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉన్నా తిరుగుతూనే ఉంటుంది పొద్దు నుంచి నైట్ దాకా. సో అవతల వాళ్ళకి తీయాలి. సో సన్నీ శ్రీరామ్ పక్కన ఉంటుంది, సన్నీ శ్రీరామ్ మీద స్టార్ట్ చేస్తాడు అటాక్. శ్రీరామ్ కూడా స్టార్ట్ చేస్తాడు, అంటే ఇంకా టచ్ అవ్వదు. సో ఫస్ట్ టచ్ అయ్యి ఫస్ట్ బాల్స్ తీస్తుంది శ్రీరామే. బట్ దాన్ని బట్టి ఫస్ట్ శ్రీరామ్ అటాక్ చేసాడా, ఫస్ట్ సన్నీ అటాక్ చేసాడంటే అసలు ఫస్ట్ అటాక్ చేయడం అనేది వేస్ట్, అసలు దానికి సంబంధం లేదు. ఇది అటాక్ చేసే గేమ్ ఇది, అది శ్రీరామ్ చేసినా ఒకటే, సన్నీ చేసినా ఒకటే. ఓకే, ఇంకా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ శ్రీరామ్ చేసినట్టు లేదు, సన్నీ చేసినట్టు లేదు, ఇద్దరు ఒకేసారి చేసినట్లు ఉంది యాక్చువల్లీ ఆ గేమ్. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది అనుకుంటే. సో ఇది అయింది. అప్పుడేంటి ఇంకెలా ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవడం అంటే అదే మొత్తం బయటికి లాగుతున్నప్పుడు చాలా ఇద్దరు స్ట్రాంగ్, మంచి టాల్, మంచి ఇది కాబట్టి మామూలుగా ఉండదు. ఒకళ్ళు లాక్కుంటూ అలా బయటకు వచ్చేస్తారు, ఆ సర్కిల్లో ఉండదు. బయటకు వచ్చాక మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. వచ్చాక ఇప్పుడు మళ్ళీ అలా లాక్కుంటున్న టైంలో సన్నీ నువ్వు ఆగిపోయావు, నువ్వు అవుట్ అంటాడు ఎవరు, మన జెస్సీ. ఈ ఆగిపోతే అవుట్లు ఏంటి అనేదే వింత, అదే వింత, ప్రపంచ వింత రూల్ అది. అసలు ఈ అనేక బిగ్ బాస్ సీజన్స్లో ఈ గేమ్ జరిగింది, హిందీలో అన్నిట్లోనూ అన్ని భాషల్లోనూ. ఆగిపోతే అవుట్ అనేది ఎక్కడ ఎవడు ఇప్పుడు దాకా చేయలేదు. ఫస్ట్ టైం జెస్సీ పెట్టిన రూలేదు, వింత రూలేదు. ఆగిపోతే అవుట్, అక్కడ ఉండిపోతే అవుట్ అనుకోవచ్చు, కానీ అలాగా కొంచెం మనిషి ఇలా ఉన్నప్పుడు ఇలా తక్కువ మూమెంట్ తక్కువ ఉంటే ఆగిపోయినట్టుగా కన్సిడర్ చేయదు దాన్ని. ఓకే, సో మొత్తానికి సన్నీని అవుట్ అంటాడు. సన్నీ అక్కడి నుంచి వెళ్తాడు, ఫుల్ దెబ్బలు తగులుతాయి ఈ పెనుగులాటలో. బజర్ అవుతుంది, ఫస్ట్ దాన్ని ఫినిష్ అవుతుంది. ఓకే, సన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ ఏమవుతుంది, మానస్ సన్నీ ఒకరికొకరు థమ్స్అప్ ఇచ్చుకుంటారు. ఓకే, సన్నీ బయటకు వస్తాడు, ఓడిపోయాడు కాబట్టి బయట ఉన్నాడు కాబట్టి. సన్నీ ఏమంటాడంటే మానస్ తోటి, ఫైట్ చేయండి, మొత్తం తీసేసాను, ఫైట్ చేసుకోండి అని అంటాడు. మొత్తం తీసేసానంటే ఇక్కడ శ్రీరామ్ చాలా వరకు తీసాడు కదా, వాటి గురించి చెప్తాడు అనమాట. వెంటనే శ్రీరామ్ స్టార్ట్ చేస్తాడు, హెల్ప్ చేసావా ఫ్రెండ్కి అని, అంటే మానస్కి హెల్ప్ చేస్తున్నావా అన్నట్లు. ఆబ్వియస్లీ మ్యాన్ అంటాడు సన్నీ, ఆబ్వియస్లీ హెల్ప్ చేస్తున్నా అని చెప్పి. శ్రీరామ్ ఇది ఇండిపెండెంటా అని అంటాడు. ఇది ఇండిపెండెంటా అంటే ఓకే, దానికి శ్రీరామ్ ఏమంటాడు, మళ్ళీ ఇండిపెండెంట్ అని మళ్ళీ నెక్స్ట్ ఏమంటాడు, ప్రియా గారు కరెక్ట్ అన్నారు. సన్నీ వింటున్నావా, ప్రియా గారు పర్ఫెక్ట్ ఆడారు. మళ్ళీ తీసుకొచ్చాడు టాపిక్, అంటే ఏంటి, నువ్వు ఇండిపెండెంట్ కాదు, నువ్వు నీ వాళ్ళకి ఫేవర్ చేసుకుంటున్నావు అని చెప్తున్నాడు అనమాట. దానికి సన్నీ ఫస్ట్ అటాక్ ఎవరు చేసేదో మొదలెడతాడు. అసలు ఫస్ట్ అటాక్ ఎవరు చేసేదో అనేది అక్కడ తీసుకురాకుండా ఉండాల్సిందే సార్, అవసరం లేదు. ఎందుకంటే అది అసలు సంబంధమే లేదు. ఫస్ట్ అటాక్ వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అది గేమ్లో పార్ట్, అది దాన్ని బట్టి ఏమి ఇండిపెండెంట్ ఇది అయిపోదు. ఫస్ట్ అటాక్ ఎవరు చేసేది అన్నాడు, ఫస్ట్ అటాక్ శ్రీరాము చేసి ఉండొచ్చు, సన్నీ చేసి ఉండొచ్చు, ఇద్దరు ఒకేసారి పెనుగులాడి ఉండొచ్చు, అది అనవసరం, కంప్లీట్లీ అసలు కాంటెక్స్ట్కే సంబంధం లేదు. అయితే అది తీసుకొచ్చాడు యాక్చువల్లీ. దానికి శ్రీరామ్ నువ్వే చేసేవంటాడు, దానికి సన్నీ బై గాడ్ నువ్వే అన్నాడు. అది ఎవరు చేసేది అనేది అనవసరం టోటల్లీ, అదే చెప్పాను కదా. ఇప్పుడు దాని గురించి అసలు ఆర్గ్యుమెంటే అనవసరం టోటల్గా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ దేనికి ఉండాలి, ఇండిపెండెంటా కాదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ చెప్పాలి, ఈ గేమ్ కెప్టెన్సీ టాస్క్ ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఆడలేదు, గ్రూప్గా ఆడేది అనుకుందాం, అందులో తప్పే ఉంది, తప్పు ఏముంది అసలు. ఇది ఇండిపెండెంట్గా ఆడాలి, ఇండివిజువల్గా ఆడాలి, గ్రూప్గా ఆడకూడదు అని ఏమన్నా రూల్ చెప్పాడు బిగ్ బాస్? మొన్న గుడ్లు టాస్ దగ్గర స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఇది ఇండివిజువల్ గేమ్ అని. ఎందుకని ఆ గేమ్ని ఇండివిజువల్గా ఆడిద్దామని అనుకున్నాడు. మిగిలిన గేమ్స్కి మెన్షన్ చేయడు, ఎందుకంటే బిగ్ బాస్లో అనేక సీజన్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, గేమ్స్ అనేవి, టాస్క్లు అనేవి గ్రూప్గానే ఆడతారు. దాని మీనింగ్ ఏంటి, ఇండివిజువల్గా మనం చాలా వరకు సాధించలేం లైఫ్లో. చాలాసార్లు ఇండివిజువల్గా కంటే గ్రూప్గా ఉన్నప్పుడు
ఈజీ అవుతుంది, ఎఫర్ట్ తక్కువ పడుతుంది, విజయం సాధించడానికి ఈజీ అవుతుంది. సో, దానివల్ల మనకేంటంటే స్నేహం విలువ, మనకి సపోర్టు, మనిషి సోషల్ యానిమల్. సింగిల్‌గా ఉండడం అనేది కష్టం. మనిషి సోషల్ యానిమల్‌గా ఉండడం వల్లే ఇంత డెవలప్ అయ్యాడు. ఇలాగా ఇంత అభివృద్ధి చెందాడు యాక్చువల్లీ మనిషి. సో, 'బిగ్ బాస్‌లో' కూడా అదే కాన్సెప్ట్. మనిషి అక్కడికెళ్ళాక నేను సింగిల్‌గా ఆడాలి, నేను సింగిల్‌గా ఉంటాను అంటే కుదరదు. సింగిల్‌గా ఉండాల్సిన టైంలో ఉండాలి. సింగిల్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో సింగిల్‌గా తీసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి ఇలాంటి టాస్క్‌లు, గేమ్ ఉంది కదా! అది గ్రూప్‌గా ఆడాలి. గ్రూప్‌గా ఆడితేనే మంచిది. అదే ఇప్పుడు 'బిగ్ బాస్' విన్నర్ అవ్వాలి అంటే ఏదో ఆదర్శప్రాయంగా ఉండడం, నేను ఇండివిడ్యువల్‌గా ఉండడం కాదు. మొత్తం అన్నిట్లోనూ ఉండాలి. అన్నిట్లోనూ పర్ఫెక్ట్‌లీ ఉండాలి. ఒక మనిషి తెలివైన వాడు కూడా అయ్యుండాలి. మంచివాడై ఉండాలి, తెలివైన వాడై ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా గలిగిన వాడై ఉండాలి. కోపం రావాల్సిన టైంలో కోపం కూడా రావాలి. ఎమోషన్ బాధపడాల్సిన టైంలో బాధపడాలి. అవతల వాళ్ళ మీద ఆప్యాయత చూపించాల్సిన టైంలో ఆప్యాయత చూపించాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అవతల వాళ్ళు నవ్విస్తుండాలి. ఇలాగ అనేక లక్షణాలు ఉన్న వ్యక్తి పరిపూర్ణ అర్హతలు కలిగిన వ్యక్తి కింద కన్సిడర్ అవుతాడు. అందరికీ అన్నీ ఉండవు. గెలిచిన ప్రతి ఒక్కరికి అన్నీ ఉండవు. బట్ ఈ క్లోజ్‌గా వీటిలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ పడుతుంటాయో వాళ్ళు జనాల్ని ఇంప్రెస్ చేస్తారు. ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటారు. ఈ మధ్య అలాంటివి ఏమీ లేకుండా కూడా ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారులెండి. సో, మన సొసైటీ సర్వనాశనం అయిపోయింది. జనాలకి ఎవరిని నిజంగా ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది జనాలకి తెలియట్లేదు యాక్చువల్లీ. అదే మెయిన్ ప్రాబ్లమ్. జనాల ఒక సగటు పౌరుడి యొక్క మన దేశంలో ఒక సగటు పౌరుడి యొక్క విచక్షణ, మంచి చెడు పట్ల ఉండి అవగాహన చాలా తక్కువ ఉంది. అందుకనే ఈ పిచ్చి ఫ్యాన్స్, పిచ్చి వాళ్ళ చెత్త క్యాండిడేట్స్‌కి ఎక్కువ ఓట్లు పడడం, వేస్ట్ క్యాండిడేట్స్ విన్నర్స్ అవ్వడం జరుగుతుంది. బట్ స్టిల్ నాలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రయత్నించేది ఏంటంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది కూడా చాలామందికి అర్థం కాదు. ఫ్యానిజం ఉన్నప్పుడు కష్టం. చెప్పినా కూడా అర్థం చేసుకోరు. బట్ స్టిల్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్పడానికి. ఓకే. ఎనీవే సుత్తి ఎక్కువైపోయింది కదా బాగా. ఎనీవే మనం ఇంతకీ ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? యాహ్! ఇక్కడ ఏమంటాడు శ్రీరాము? మొత్తం తీసేశాను, ఆడుకో అన్నావు కదా! అదేం గేమ్ అది అని అంటాడు. అంటే బేసికల్ ఏంటంటే మానస్‌కి ఇలాగ ఆల్ ది బెస్ట్ చెప్పడం, చాలా వరకు తీస్తాను నువ్వు ఇప్పుడు ఆడుకో అని చెప్పడం అది నచ్చలేదనమాట శ్రీరామ్‌కి. ఎక్కడో కాలినట్టుంది. సో, దాంతోటి సన్నీ మీద వచ్చి పడ్డాడు. సన్నీ చెప్తాడు, ఆడుకో అన్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పాను, తప్పా అని అన్నాడు. కరెక్టే కదా! తను ఇప్పుడు ఇండిపెండెంట్‌గా ఆడాడా, గ్రూప్‌గా ఆడాడా కలిసినప్పుడు? మానస్, సన్నీ కలిసి అటాక్ చేసారా? లేదు కదా! సన్నీ ఒక్కడే అటాక్ చేసాడు. సన్నీ మీద శ్రీరామ్ అటాక్ చేసాడు. సో, వాళ్ళిద్దరే ఆడారు. అది ఇండివిజువల్ గేమే కదా అప్పుడు. తన గురించి తను ఆడుకున్నాడు. ఇద్దరు సాయం తీసుకోలేదు కదా! నెక్స్ట్ ఇంకోటి బయటకొచ్చాక అప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సో, అది గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? కామన్ సెన్స్ యూజ్ చేయాలి కదా శ్రీరామ్. చేయలేదు. అది. నెక్స్ట్ ఇది చదువుతున్న పక్క నుంచి ప్రియాంక అంటది. మీ ధర్మకోల్స్ సేవ్ చేసుకోండి అంటది. సేవ్ చేసుకుంటే ఆ గేమ్ ముందుకెళ్ళదు. సో, అందుకని సన్నీ అంటాడు, లేదు అటాక్ చేయండి. అటాక్ చేస్తేనే అవుతుంది అని అంటాడు. అది కరెక్ట్. అది అటాక్ చేసే గేమ్. అది క్లియర్‌గా మెన్షన్ చేసుంది ఆ టాస్క్ దీంట్లో డిస్క్రిప్షన్‌లో. అని మాస్టర్ అక్కడ అటాక్ చేసేది మీ ఇద్దరే, ఎవరు చేయలేదు ఇక్కడ అని చెప్పి అంటది. ఎవరు చేయకపోయినట్టు అందరూ చెయ్యాలి. అది రూల్ అది. అప్పుడే గెలుస్తారు. ఓకే. సన్నీ ఏమంటాడంటే మాస్టర్ ఫస్ట్ ఆయనే అటాక్ చేసాడు అని అంటాడు. ఇది అటాక్ చేయడం, ఫస్ట్ ఎవరు అటాక్ చేయడం అనే విషయంలో సన్నీ అసలు కంప్లీట్‌లీ రాంగ్ టాపికే లేపుతున్నాడు. ఫస్ట్ ఎవరు అటాక్ చేస్తే ఏంటి? అటాక్ చేయడం అనేది ఆ రూల్‌లో, ఆ గేమ్‌లో ఒక రూల్ అది. శ్రీరామ్ ఏమంటాడు అని మాస్టర్ తోటి, మాస్టర్ స్ట్రాటజీ మాస్టర్, వాళ్ళ ఫ్రెండ్‌ని గెలిపించడానికి నన్ను అటాక్ చేసాడు అని చెప్పి అంటాడు. అప్పుడు అని మాస్టర్, వైల్డ్ అవ్వడం స్టార్ట్ చేసింది నువ్వే ఫస్ట్ షణ్ముఖ్ని అటాక్ చేసావు అని సన్నీ మీద పడుతుంది. సన్నీని అనాల్సిన అవసరం ఏముంది అసలు అని మాస్టర్కి? అని మాస్టర్ని ఏమైనా టచ్ చేసాడా? లేదు కదా. ఓకే. అంటే
సన్నీ వైల్డ్ అవ్వడం స్టార్ట్ చేశాడు కాబట్టి మిగిలిన వాళ్ళంతా వైల్డ్ అవుతున్నారు కాబట్టి ఇనిషియేట్ చేసింది సన్నీనే అని చెప్పే ఆ కోపమా? అది కూడా కరెక్ట్ కాదు కదా. ఓకే, సరే. సన్నీ అది అప్పుడు అదే సన్నీ అంటాడు, అది రూల్ మాస్టర్. ఫస్ట్ ఏమనుకున్నాం, బయటికి వెళ్తే అవుట్ అనుకున్నాం చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ అంతే కదా. ఫస్ట్ జెస్సీ వచ్చి పెట్టిన పిచ్చి రూలు, సెకండ్ టైం కూడా పిచ్చి రూలే పెట్టాడు. ఫస్ట్ సారి ఎప్పుడైతే బిగ్ బాస్ కోపం వచ్చి రమణాడు లోపలికి అప్పుడు పెట్టిన రూలే చండాలము, సెకండ్ టైం పెట్టింది అంతకంటే చండాలం. యాక్చువల్లీ ఏదో గేమ్ నడిచింది కాబట్టి నడిచింది, వీళ్ళు కొట్టుకున్నది కాబట్టి బిగ్ బాస్ వదిలేసాడు. వీళ్ళు కొట్టుకోకుండా అలా ఆగిపోయినట్టు అవుట్ అని చెప్పేసి క్విక్గా ఫినిష్ చేస్తే బిగ్ బాస్ మళ్ళీ లోపలికి జెస్సీని పిలిచి, నువ్వు సంచాలకుల కింద క్యాన్సిల్, రవీనా ఎవరన్నా తీసుకుని చెప్పేసి ఇంకొకరికి మళ్ళీ గేమ్ ఇచ్చేవాడు సంచాలకుడి కింద. లక్కీగా వీళ్ళు కొట్టుకున్నారు కాబట్టి మొత్తానికి పర్పస్ సాల్వ్ అయింది, గేమ్ పర్పస్ సాల్వ్ అయింది. సో బిగ్ బాస్ ఓకే, హ్యాపీ. కానీ వీకెండ్ నాగార్జున గారు జెస్సీని లేపి అడగలేదా? నాకు వీకెండ్ వస్తుందంటే భయం వేసేస్తుంది. ఆ చండాలమైన హోస్టింగ్ చూసి ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు. ఈ టాస్క్ గురించి కేవలం ఈరోజు జరిగిన దాని గురించి అడగడానికి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బోల్డ్ అంటే బోల్డ్. ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో నాగార్జున గారు. కడిగి పాదేయచ్చు జెస్సీని యాక్చువల్లీ ఇక్కడ. నెక్స్ట్ ఎనీవే, ఇంకా శ్రీరామ్ మొదలెడతాడు. ఓకే, గుడ్ స్ట్రాటజీ. ఫ్యాన్ని గెలిపించడానికి ఒకళ్ళు తీసుకున్నావు. కెప్టెన్గా నువ్వు చేసింది ఇదేనా? కెప్టెన్గా నువ్వు చేసేది ఇదేనా? ఇదా రెస్పాన్సిబిలిటీ? ఇండిపెండెంట్గా ఆడమని నువ్వు చెప్పాల్సింది పోయి అని అంటున్నాడు. ఇండిపెండెంట్గా ఆడాలి, ఇండివిజువల్గా అనుకుందాం. ఇండివిజువల్గానే ఆడాడు కదా. ఓకే, కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు వచ్చింది అక్కడ? ఇది రెచ్చగొట్టడం ఉంటుంది. దీన్ని మామూలు కాదు, భయంకరంగా రెచ్చగొట్టడం. కెప్టెన్గా ఏదైనా పని చేసేది, ఏం చేశాడు? తప్పేం చేశాడా? తన గేమ్ తను ఆడాడు, ఫ్రెండ్కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు, ఓడిపోయాడు కాబట్టి. తప్పేం చేశాడు? దానికి సన్నీ గేమ్లో నేను ఇండిపెండెంట్గానే ఆడాను అని చెప్పాడు. చెప్తే దానికి శ్రీరామ్ సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా అని మొదలెట్టాడు. ఇక్కడ మొదలెడతాడు సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా అని. ఇక్కడ మొదలెట్టింది కంటిన్యూస్గా ఎన్నిసార్లు అంటాడో చూద్దాం. నెక్స్ట్ సన్నీ అంటాడు, గేమ్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే చెప్పు, నేను ఇప్పుడు బయట ఉన్నా అని అంటాడు. దానికి ఆన్సర్ శ్రీరామ్ది, సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా అంతే. అది కూడా చాలా వెటకారంగా. సన్నీ మాటలతో రెచ్చగొట్టకు అంటే మళ్ళీ దానికి ఆన్సర్ మళ్ళీ శ్రీరామ్, సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా. మళ్ళీ సన్నీ బూతులు వస్తున్నాయి అని కంట్రోల్ చేసుకుంటూ ఇండిపెండెంటే ఆడినా బయటకు వచ్చాక నా గేమ్ నేను గేమ్ నుండి అవుట్ అని చెప్పే అంటే శ్రీరామ్ మళ్ళీ దానికి ఆన్సర్ సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా. సేమ్ ప్రియా ఫార్ములా అలా దించేశాడు. సన్నీ రా ఇద్దరం ఆడదాం రా అని చెప్పేసి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా రెచ్చగొడుతున్నాడు అనమాట. రెచ్చగొట్టాడు ఇంకా కోపం వచ్చింది. దానికి ఇంకా శ్రీరామ్ అంటాడు, బయట కూర్చున్నావు, అయిపోయావు, ఆడి ఓడిపోయావు. రెచ్చగొట్టడం అవసరమా? ఇంత రెచ్చగొట్టడం అవసరమా నిజంగా? సన్నీ ఓడిపోయావు అనకు అని అంటాడు. శ్రీరామ్ ఏమంటాడు, ఇద్దరం కలిసి ఆడాం కాబట్టి నువ్వు బయట ఉన్నావు, నాతో ఆడే కాబట్టి నువ్వు బయట ఉన్నావు అన్నట్లు అనమాట. ఓకే, ఇలా అంటుంటే మానస్ వస్తాడు. మానస్ వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు. బట్ సన్నీ వచ్చి ముందుకు వస్తాడు అగ్రెసివ్గా. వచ్చి ఇలా ఆపుతుంటే నువ్వు ఆపరా అని చెప్పి ఆపి సన్నీ అంటాడు శ్రీరామ్ తోటి, నోరు అదుపులో ఉంచుకోనంటే దానికి శ్రీరాము మంచి గెస్చర్ ఏం చేస్తాడు, ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి గొంతు అదుపులో పెట్టుకుంటాడు. ఆ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నప్పుడు ఆ గొంతు అదుపులో పెట్టుకున్నప్పుడు హీరోలాగా అస్సలు కనిపించలేదు శ్రీరామ్, నిజానికి విలన్ లాగా కనిపించాడు. అది ఎందుకంటే అవతల వాళ్ళ దగ్గర తప్పు ఉండి నువ్వు మంచి సైడ్ ఉండి కరెక్ట్గా మాట్లాడుతూ ఇలాంటి గెస్చర్ పెట్టినా అది ఓకే, బాగానే ఉంటుంది. కానీ అవతల వ్యక్తి కరెక్ట్గా ఉండి అతని బాధలో అర్థం చేసుకోవాలి. అతని బాధలో మీనింగ్ ఉంది. ఎందుకు అంతలా అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టడం వల్ల ఏముంది? అతను ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేయలేదు. అతని ఎక్స్ప్రెషన్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యక్తికి నువ్వు ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి గొంతు అదుపులో పెట్టుకోవంటే ఏంటి కరెక్ట్? నువ్వు నీ బిహేవియర్ కదా అదుపులో పెట్టుకోవాలి. కొంచెం సెన్స్ యూజ్ చేయాలి కదా, కొంచెం తెలివితేటలు యూజ్ చేయాలి కదా. తప్పు ఎవరిది అనేది కొంచెం అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇండిపెండెంట్ అనుకుంటున్నావు. ఇండిపెండెంట్గా ఆడడం అనేది ఎక్కడా రూల్ లేదు. ఇండిపెండెంట్గా ఆడడం అనేది పెట్టుకోవద్దు.
గ్రూప్గా ఆడతారు. బట్ ఇక్కడ నిజానికి గ్రూప్గా ఆడలేదు. ఇక్కడ గ్రూప్గా ఆడినా తప్పులేదు. గ్రూప్గా ఆడలేదు, ఆడినా కూడా తప్పులేదు. సో దాని గురించి కామెంట్ చేసి అది తప్పని చెప్పడానికి ట్రై చేయడం అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇండిపెండెంట్ అనుకున్నా అంటాడు శ్రీరాము. సన్నీ ఏదో పాటలు పాడుకుంటూ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. మళ్ళీ శ్రీరామ్ దానికి కూడా పాడు, గట్టిగా పాడు అని రెచ్చగొట్టడం. శ్రీరామ్ మామూలుగా రెచ్చగొట్టలేదు ఈరోజు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో అని మాస్టర్ ఓ గాడ్ అని అలాగా బాధపడుతూనే ఉంటుంది. అని మాస్టర్ బాధ అలాగా భయపడిపోవడం, బాధపడడం చాలా చిరాకు తెప్పించింది యాక్చువల్లీ. ఇది ఇలా జరుగుతుండగానే మళ్ళీ శ్రీరామ్ రెచ్చగొడుతుంటాడు. మళ్ళీ శ్రీరామ్ రెచ్చగొడుతూ బయట కూర్చున్నావు ఆల్రెడీ అని, నువ్వు బయట ఉన్నావు నేను ఇక్కడ ఉన్నాను అని అలా రెచ్చగొడుతుంటే అప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు సన్నీ, అది బాగుంది. బిగ్ బాస్ సీజన్ 5 అయిపోలేదు, సన్నీ ఇక్కడే ఉంటాడు, ఆడదాం అంటాడు. అది బాగుంది యాక్చువల్లీ. అది పంచ్ లైన్ కింద యాక్చువల్ చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ విశ్వ వచ్చి సన్నీతో అంటాడు, ఈ గేమ్లో ఓడిపోయావు సరే లైట్గా తీసుకో అని అంటుంటే అప్పుడు చెప్తాడు సన్నీ, ఇద్దరం ఆగేం అక్కడ, నేను స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఓడిపోయినని ఒప్పుకున్నాను, నేను అక్కడ ఆ వ్యక్తి ఒప్పుకోలేదు, ఆ వ్యక్తి ఆడుతున్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడు అంటే అప్పుడు శ్రీరామ్ ఏమంటాడు అంటే సంచాలకుది తప్ప అంటాడు. సంచాలకుది తప్ప అంటే మళ్ళీ మన జెస్సీ వస్తాడు. అక్కడ జెస్సీ వచ్చి ఆయన ఆగలేదు, మూమెంట్ ఉంది, నువ్వే ఆగావు అంటాడు. మన జెస్సీ సంగతి తెలుసు కదా. మన జెస్సీకి సన్నీ మీద ఎప్పుడూ ఉంటుంది అలాగా, పెట్టేసుకున్నాడు అలాగా ఇంక మనసులో. సన్నీ అన్న రవి అన్న ఇంక జెస్సీకి ఇంక ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ రౌండ్లో ఈసారి మానస్కి తినకి పడుతుంది, ఎవరికి శ్రీరామ్కి. ఇప్పుడు మానస్ శ్రీరాము ఇలా ఒకళ్ళొకళ్ళు చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇక మానస్ని ఆల్మోస్ట్ ఏదో కుస్తీ టైప్లో పట్టుకుని శ్రీరాము మొత్తం బయటకు తీసుకొచ్చేస్తాడు. మానస్ని శ్రీరామే బయటకు తీసుకొస్తాడు, అందులో గ్యారంటీ, అందులో డౌటే లేదు. అది మామూలు కూడా కాదు. అంటే ఇంకేంటంటే ఇంకా నేను ఎలాగో అవుట్ అయిపోదాం, ఇంకా మానస్ని కూడా అవుట్ చేసేద్దాం అన్న టైప్లో ఆలోచించినట్లు అనిపించింది అక్కడ క్లియర్గా. ఎందుకంటే తీసుకుని ఇలా బయటకు వచ్చాడు. ఇంకా అది ఇంకా ఇంటెన్షన్ అక్కడ వాక్ చేస్తూ బాల్స్ తీయాలి అన్న ఇంటెన్షన్ కనిపించలేదు, బయటకు తీసుకొచ్చేద్దాం అన్నట్లే ఇంకా. సో బేసికలీ అక్కడ ఎలా ఉందంటే మానస్ సన్నీ ఇద్దరిలో ఎవరు కూడా కెప్టెన్ కాకూడదు ఈ వీక్ అన్నట్లు కావాలని చేసినట్లు. అంటే సన్నీది ఫస్ట్ సన్నీతో అయింది, బట్ ఇక్కడ మానస్ది మాత్రం కావాలని మానస్ అవ్వకూడదు అని చేసినట్లే అయింది. నేను పోతే పోయాను, మానస్ కాకూడదు. వీళ్ళ గొడవ వల్ల అక్కడ షణ్ముఖ్ అయ్యాడు. ఓకే, మొత్తాన్ని బయటకు లాక్కొచ్చి పడేసాక ఇంకా అలాగ పట్టేసుకుని ఉంటే అప్పుడు జెస్సీ వీరిద్దరు కూడా అవుట్ అంటాడు. ఇంకా ఇద్దరు కూడా అవుట్ అంటే ఒప్పుకోడు సన్నీ. ఎందుకు అలా పట్టుకొచ్చి కింద పడేసింది శ్రీరామ్ కాబట్టి ఇక్కడ తనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఛాన్స్ లేకుండా అలా పట్టేసుకుని కింద పడేసి ఉన్నాడు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆడు అంటాడు యాక్చువల్లీ మానస్ని. మానస్ వెళ్తాడు లైన్లోకి వెళ్ళి నడుస్తుంటే జెస్సీ చూడండి ఎంత వేస్టో చూడండి. ఇక్కడ నడుస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వచ్చి నడుస్తున్నాడు అంటే నువ్వు లేదు నేను నీది కన్సిడర్ చేయను అనాలి కదా. ఎందుకంటే వాళ్ళిద్దరిని అవుట్ అని చెప్పాక కన్సిడర్ చేయను అనాలి కదా. శ్రీరామ్ని మళ్ళీ వచ్చి నడవమంటాడు. ఏంటి మనిషి, శ్రీరామ్ని మళ్ళీ వచ్చి అంటే ఇద్దరిని అవుట్ అన్నాక మళ్ళీ శ్రీరామ్ వస్తే మళ్ళీ ఇద్దరు ఎందుకు ఇన్న అయినట్లు అప్పుడు ఏ విధంగా ఏ లాజిక్ ప్రకారం మళ్ళీ వాళ్ళు అవుట్ కానట్లు? ఆ రూల్ అలా మారిపోతుంటుంది ఇష్టం వచ్చినట్లు. ఇది చిరాకు వచ్చి ఏం చేస్తాడు సన్నీ, ఏదైతే బ్యాగ్ ఉంటుందో శ్రీరామ్ బ్యాగ్ని శ్రీరామ్కి పెద్దామని జెస్సీ వెళ్ళి ఆ బ్యాగ్ని తెస్తుంటే బ్యాగ్ని కాలుతో తంతాడు. సాటర్డే అయిపోయాడు ఇంకా సన్నీ. నాగార్జున గారికి దొరికింది పాయింట్ సన్నీకి అగెనిస్ట్గా. అయిపోయాడు, కాలుతో తన్నేవా నువ్వు, కాలుతో తన్నేవు. ఇంకంతే, ఇంకేం చేస్తాం. అది తప్ప కరెక్టా అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్లో తన్నేడు అంతే ఇంకా. కానీ అది అక్కడ దాకా ఎంత ఏ రేంజ్లో రెచ్చగొట్టాడు సన్నీని అనేది ఎవ్వరూ పట్టించుకోరు. కాలుతో తన్నేడు అంతే. అక్కడ తన్నిన వెంటనే అప్పుడు దాకా ఏం చేశాడు జెస్సీ, అప్పుడు దాకా ఇంకా దొరికింది ఛాన్స్, ఇంకా కాలుతో తంతావా అని మొదలెట్టాడు. ఇంకా అక్కడ రవి కూడా కాలుతో తండవేంటరా అని అన్నాం. ఇంకంతే అయిపోయాడు. ఇంకా సాటర్డే ఇంకా క్లీన్ బౌల్డ్ నాగార్జున గారు. ఆ కాలుతో తండాన్ని ఇంకా బాగా హైలైట్ చేస్తుంది, ఇంకా డౌటే లేదు. ఇదే జెన్యున్గా ఉంటే హోస్టింగ్ బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఒక మనిషి యాక్షన్స్ మధ్య
యాక్షన్స్‌కి ఏంటి? ఆ రూట్ కాజ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఎలా రెచ్చగొడుతున్నారు అసలు? ఈరోజు అసలు మామూలుగా లేదు కదా రెచ్చగొట్టడం. ప్రతి ఒక్కళ్ళు. హ్మ్. ఓకే. మానస్ ఇంకా కాసేపు చూసి ఇంక బయటకు వచ్చేస్తాడు. ఇంకా కష్టం అని చెప్పి అర్థమైంది. ఇంకా వీడు ఒప్పుకోవట్లేదు జెస్సీ అని చెప్పేసి వచ్చేస్తాడు. ఎందుకొచ్చావని చెప్పేసి అడుగుతాడు సన్నీ. కానీ ఇంక వాడు ఒప్పుకోవట్నప్పుడు ఇంక ఏముంటాం అక్కడ ఏం ఆడతాం అని చెప్పేసి వచ్చేస్తానంటాడు. సన్నీ చెప్తాడు అప్పటికి, ఎందుకొచ్చావురా 5 బజర్లున్నాయి. రౌండ్‌కి ఒక్కళ్ళు బయటకి రావాల్సింది. ఏంటి ఏం ఆట అని చెప్పేసి అంటాడు సన్నీ. ఓకే. నెక్స్ట్ రౌండ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ రౌండ్ అయిపోయింది. అనీ మాస్టర్ ఆల్రెడీ రవితో చెప్తుంటుంది, సన్నీ హెల్ప్ చేస్తున్నాడు మానస్ కోసం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇలా ఆడితే ఎలాగా, ఎలోన్గా ఆడదా వీళ్ళు అని చెప్తుంది. అప్పటికే సన్నీ బయటకు వచ్చాడు, మానస్ బయటకు వచ్చాడు, శ్రీరామ్ బయటకు వచ్చాడు. వీళ్ళంతా బయటకు వచ్చేది, వీళ్ళెవరు కూడా అసలు అనీ మాస్టర్ ఏం చేయలేదు. వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తినేంటి, వాళ్ళ గ్రూప్ ఆడుతాను మొదలెడుతుంది. అప్పుడే వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేయలేదు కదా అనీ మాస్టర్ని, ఏంటి బాధ? నెక్స్ట్ ఏంటంటే అనీ మాస్టర్ పక్కన కూర్చుని మళ్ళీ తనలో తను చెప్పుకుంటున్నట్టు బిగ్ బాస్ చెప్తుంటుంది అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, సన్నీ హెల్ప్ చేస్తాడు మానస్ కోసము, ప్రియాంక హెల్ప్ చేస్తుంది మానస్ కోసము, నేను ఎవరికి చెప్పుకోవాలి దేవుడా, నువ్వే దిక్కు అంట. బేసిక్గా అదే, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇండిపెండెంట్గా నేను ఒక్కదాన్ని ఉంటాను, అందరితో గొడవలు పెట్టుకుంటానంటే కుదరదు. కలుపుకోవాలి, కొంతమందితో స్నేహం చెయ్యాలి, ఆడాలి. ఇదేంటంటే సహకారం మీద మనం సాధించాలి కొన్ని. అన్నీ నేను ఒక్కదాన్ని ఆడేస్తాను అంటే కుదరదు. కొన్నింటికి సహకారం తీసుకోవాలి. ఎస్పెషల్లీ వీక్గా ఉన్నవాళ్ళు, ఫిమేల్ వీక్గా ఉన్నప్పుడు కొంత సహకారం తప్పదు. అలానే కాదంటే ఫిమేల్ అని సపరేట్ చేయడం అని కాదు, కానీ ఉండాలి. మన పరస్పర సహకారాలు ఉంటాయి. ఈసారి నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేయి. అదే ఉంటుంది లైఫ్లో ఉన్నా ఎక్కడన్నా. ఇదే వర్కౌట్ అయ్యి ప్లాన్ ఇది. ఓకే. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యాక ఎవరు ఇంకా ముగ్గురే ఉన్నారు ఇప్పుడు, అనీ మాస్టర్, సిరి అండ్ షణ్ముఖ్. ఇక్కడ నుంచి పార్ట్ 3లో కంటిన్యూ చేస్తాం.